పరిశుద్ధ గ్రంథాన్ని నీకు ఇచ్చాను కదా, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఇలా జరుగుతుంది, ఈ సందర్భాలు ఇలా ఇలా ఉంటారు ప్రజలు, అయినా సరే తాళుకొని నిలబడ్డ వారే రక్షించబడతారు, అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడని కూడా లేఖనంలో చెప్పబడింది కదా. మరి ఎన్ని గ్రహింపు ఉన్నాయంటే అవును ప్రభువా చెప్పబడి, మరి ఇన్ని గ్రహింపు కలిగి కూడా తెలిసి ఎందుకు ఆ పొరపాట్లోకి వెళ్ళావు? తెలిసి నాకు నచ్చనటువంటి పద్ధతి ఎందుకు చేస్తున్నావు? తెలిసి నాకు వ్యతిరేకంగా ఎందుకు బ్రతికావు అని చెప్పని ప్రభు ప్రశ్నిస్తాడు. ఆ రోజు ఆయన వేసే ప్రశ్నలు అరికాలు నుంచి అంటే సిరెంటికి నుంచి సిరిపాదం అంటారు చూడు, అక్కడి దాకా భయంకరమైన వణుకు వస్తుంది. ఆయన అడిగే ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి ఎత్తుక్కోవాలో ఎప్పటికీ అర్థం కాదు. మనం ఈ భూమి మీద ఎన్నో తెలివితేటలు ప్రదర్శించి ప్రతి ఒక్కరికి అనేక రకాలుగా సమాధానం చెబుతాం. క్రీస్తు న్యాయపీఠం మీద ఒక్కొక్కడికి చోలు లెగుస్తుంది అనమాట, స్త్రీకైనా పురుషుడికైనా.